మనకు తెలియని శత్రువులను లేదా నిరంతరమైన అడ్డంకులను ఎదుర్కోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కార్తికేయ స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ విషయంలో భక్తులందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. ఈ స్కందషష్ఠి అత్యంత శక్తివంతమైన శత్రు సంహార త్రిశతి హోమంతో ఆ దైవిక రక్షణ మరియు విజయానికి కూడా భక్తులందరికీ దారితీస్తూ ఉంటుంది. మత గ్రంథాల ప్రకారం స్కందషష్ఠి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఇది ఆ భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తుల కష్టాలపై నిరంతరం కూడా యుద్ధం చేస్తూనే ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారితో పాటు శివుడు మరియు పార్వతీ కుమారుడైన ఆ స్కంద దేవుడికి అంకితం చేయబడింది. ఈ స్కందషష్ఠి నాడు కార్తికేయన్, మురుగన్, సుబ్రహ్మణ్య స్వామితో సహా అనేక పేర్లతో పిలుచుకునే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఈ రోజున పూజించడం వల్ల భక్తులకు వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. కార్తికేయునికి తమిళ హిందువులలో ఎంతో ప్రత్యేక గౌరవం కలిగి ఉంది. దక్షిణ భారతదేశంలో వినాయకుడికి తమ్ముడిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ కుమారస్వామి పరిగణించబడతాడు. అయితే ఉత్తర భారతదేశంలో ఆ గణేశుడికి అన్నయ్య అని కూడా చెబుతూ ఉంటారు భక్తులు. దేవతల శత్రువులను నాశనం చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్తికేయ స్వామి జన్మించాడు. అందుకే శత్రువులను నాశనం చేయడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రతి ఒక్క భక్తుడు కూడా పూజించాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్టిన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడికి తీవ్రమైన తపస్సు చేసి శివుని కుమారుడు మాత్రమే అతన్ని చంపగలడు అనే వరాన్ని పొందుతాడు. ఈ వరాన్ని పొందిన తరువాత ఆ తారకాసురుడు రాక్షసుడు 3 లోకాలలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. దీనితో బాధపడిన దేవతలందరూ కూడా విష్ణువును ఆశ్రయం పొందారు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ తారకాసురుడి మరణ రహస్యాన్ని ఆ దేవతలకు వెల్లడించాడు. అనంతరం కార్తికేయుడు అతన్ని సంహరించాడు. అప్పటి నుండి ఆ సుబ్రహ్మణ్య స్వామి యుద్ధ దేవుడిగా కూడా పిలుచుకుంటారు. గ్రంథాల ప్రకారం 6 తలల భగవంతుడు కార్తికేయ 6 సిద్ధులను సూచిస్తూ ఉంటాడు. సిద్ధులను ప్రసాదించే వ్యక్తిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రధానంగా తమిళనాడులో భక్తులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం కార్తికేయుడు తన తల్లిదండ్రులతో కలత చెంది ఈ భూమిపై దక్షిణ భారతదేశంలో నివసించడానికి వచ్చినందున దక్షిణ దిశకు దేవతగా పరిగణించబడ్డాడు. గ్రంథాల ప్రకారం కార్తికేయునికి అంకితం చేయబడిన ప్రత్యేక ఆచారాల్లో శత్రు సంహార త్రిపతి హోమం కూడా ఒకటి. ఈ శత్రు సంహార త్రిశతి హోమం అంటే శత్రువులను నాశనం చేయడమని అర్థం. శత్రు సంహార త్రిశతి హోమం అనేది భక్తుల యొక్క జీవితం నుండి ఊహించని పోరాటాలను తొలగించి శత్రువుల ముప్పు నుండి భక్తులందరినీ రక్షించే ఒక శక్తివంతమైన ఆచారం. శత్రువులను నాశనం చేయడానికి, జీవితంలోని అన్ని అంశాల్లో విజయం సాధించడానికి ఈ హోమం చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆచారం రక్షణ కవచంగా పనిచేస్తూ ఉంటుంది. కనిపించని శక్తులకు వ్యతిరేకంగా అడ్డంకిని సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక శ్రేయస్సును కూడా నిర్ధారిస్తుంది. ఈ కర్మను చేయడం వల్ల భక్తుడి జీవితం నుండి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుండి విజయం యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతారు భక్తులు. సేలంలోని శ్రీ కావడి పళని అండివార్ ఆలయంలో ఈ స్కందషష్ఠి పవిత్రమైన రోజున ఈ పూజ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ స్కందషష్ఠి రోజున ఎవరైతే భక్తులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆ కార్తికేయుణ్ణి, వినాయకుడికి అన్నయ్యగా పిలువబడే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తితో కొలుచుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సంతాన ప్రదాయుడు కూడా. ఈ స్కందషష్ఠి రోజున ఎవరైతే భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజల్లో పాల్గొని నిష్ఠతో, నియమాలతో ఆ స్వామిని కొలుచుకుంటారో వారికి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఉదయపూర్వమే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి దగ్గరలోని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని భక్తితో, అర్చకుల సూచనలతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కొలుచుకొని
ప్రత్యేక పూజలు జరిపించిన భక్తులందరికీ కూడా అన్ని శుభాలను ఒసిగే ఈ స్కందషష్ఠి రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజను చేసిన ఆ భక్తులందరూ కూడా ఈ రోజున కఠిన ఉపవాస దీక్షలను చేస్తూ కటిక నేలపై నిద్ర చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నామాలను జపిస్తే ఎంతో శుభం జరుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం మరునాడు అంతే భక్తి శ్రద్ధలతో తలారా స్నానం చేసి భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇష్టమైన తీయటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి తదనంతరం ఉపవాసాన్ని విడిచిన భక్తులకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కోరిన కోరికలన్నీ కూడా వరాలుగా ఒసుగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. సంతాన ప్రదాయుడైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంతానం కోసం భక్తులు, వివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున, ఈ స్కందషష్ఠి పర్వదినం రోజున భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేసి తరించాలని కోరుకుందాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియై నమః. శత్రువులపై గెలుపు కోసం ఈ కార్తికేయుడికి అంకితం చేయబడిన శత్రు సంహార త్రిశతి హోమం శత్రువులను నాశనం చేసి ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుందని ప్రతి ఒక్క భక్తుడు నమ్మాలి. అగ్ని కర్మ సమయంలో ఆయన పేర్లను జపించడం శాంతి, బలం మరియు భద్రతను తెస్తుందని కూడా భక్తులందరూ నమ్మాలి. ఈ స్కందషష్ఠిపై ప్రదర్శించే ఈ హోమం ధైర్యం, సహనం మరియు స్థితస్థాపికతను ఇస్తుందని కూడా నమ్మాలి. భక్తులకు జీవిత సవాళ్లను ఆ దయతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అండతో అధిగమించడానికి సహాయపడుతుంది. కోరికలు నెరవేర్చే హోమం కూడా. కార్తికేయుడు ఆనందం, శ్రేయస్సు మరియు కోరికలను నెరవేర్చేందుకు కూడా గౌరవించబడ్డాడు. ఈ శక్తివంతమైన హోమం బాధలను తొలగించి శాశ్వత శ్రేయస్సును తెస్తుందని కూడా భక్తులు నమ్మాలి.